హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సూపర్ యమ్మియస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది భవ్యశ్రీ. సో లెట్స్ వెల్కమ్ భవ్యశ్రీ. హాయ్ భవ్య. హాయ్ స్వీటీ. రే ఏంట్రా ఈ స్టైల్, ఏంట్రా నువ్వేంట్రా? యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఉండాలి కదా స్వీటీ. అసలు అమ్మ బాబాయ్, నాకు తెలిసి ఎంతమంది పోయి ఉంటారో రోడ్డు మీద నువ్వు వచ్చేటప్పటికి. చాలా మందే పడింటారేమో తెలీదు కదా. ఒక్కసారి పాపం వాళ్ళ కోసం వెనక్కి తిరిగి చూసి ఉండాల్సింది కదా. వెనక్కి తిరిగితే మళ్ళీ జీవితంలో ముందుకు వెళ్ళలేము. యాక్ట్రెస్ అప్పుడే కొటేషన్లో కూడా ఇచ్చేస్తున్నావు. ఉండాలిగా. సూపర్, అసలు నిజంగా చాలా బాగుంది నీ అవుట్ఫిట్. నేను ఫ్యాన్ అయిపోయాను నీ అవుట్ఫిట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేస్తుంటావు భవ్యశ్రీ? సో బేసికల్గా నేను యాక్టింగ్ చేస్తుంటా. సో నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ సింగింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. మ్యూజిక్ ఎక్కువ వింటుంటా, పాడుతుంటా. నేర్చుకున్నావు సింగింగ్? నేర్చుకోలేదు కానీ నాకు చాలా ఇష్టం. ఏదో ఒకసారి ఓ పాట పాడు. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసుల ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మలిచెనే ఇది బాధో ఏదో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నిజంగా ట్రైనింగ్ తీసుకుని షోస్లోకి వెళ్ళిపో. ష్యూర్, పక్కా మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మంచి సింగర్ అయిపోతావు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ. సో మనకి కుకింగ్ వచ్చా? చాలా బాగా వచ్చు. ఆహా, వినడానికి ఎంత హాయిగా ఉంది. ఏ రెసిపీ చేయబోతున్నావు? సోయా కర్రీ నూడిల్స్ చేయబోతున్నాను. ఇవాళ భవ్యశ్రీ మన కిచెన్లో మ్యాజిక్ చేయబోతుంది. మరి లేట్ చేయకుండా సోయా కర్రీ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సోయా కర్రీ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, ఉడికించిన నూడిల్స్, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాల పొడి, కర్రీ పౌడర్, గరం మసాలా, బ్రోకలీ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు. సోయా కర్రీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్? సో స్వీటీ, నాకు ఫస్ట్ అయితే సింగిల్ హ్యాండెడ్ ప్యాన్ కావాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా. కొంచెం హీట్ అయ్యాక మనం వెల్లుల్లి అండ్ అల్లం వేసుకుందాం. ఓకే, డన్. సో ఈ లోపల నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పు? నేను 2018లో ఇండస్ట్రీకి వచ్చాను. యాక్చువల్లీ నాకు 9th క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఇంట్లో ఒప్పించుకొని నేను వచ్చేసరికి నాకు 2 years పట్టింది. లైక్ అంటే ఫస్ట్ నేను ఒక కవర్ సాంగ్ చేశాను, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటాను. ఓకే, సాంగ్ పేరు ఏంటి? వినయ్ విజయరామ్లో తసదియా సాంగ్కి చేశాను. బ్యాక్ డాన్సర్గా చేశాను, రోల్ కాదు, లీడ్ కాదు, బ్యాక్ డాన్సర్గా చేశాను. సో అలా స్టార్ట్ అయింది అనమాట. అలా స్టార్ట్ అయింది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? సో నాకు 4 years బ్రేక్ వచ్చింది స్టడీస్ వల్ల. సో చదువుకున్నారా? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీబీఏ చేసావు. ఎందుకు అటు ఉండాలనిపించట్లేదా? అంటే స్టడీ ఫ్యామిలీ కోసం, యాక్టింగ్ నా ప్యాషన్. ఓకే, మరి యాక్సెప్ట్ చేశారా ఇంట్లో వాళ్ళు? ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. ఒప్పించుకుంది, కష్టపడి యూ డిడ్ ఇట్ రా. ఐ డిడ్ ఇట్. ఎస్. సో ఇది హీట్ అయింది స్వీటీ. అవును. సో మనం గార్లిక్ వేసుకుందాం, అల్లం కొంచెం వేసుకుందాం స్వీటీ. ఓకే స్వీటీ, ఇది వేసుకున్న తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నూడిల్స్ వేసేసుకుందాం. ఓకే, అది ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ కదా? ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ ఇప్పుడు మనం వేసుకుందాం. సో దీనిపైన మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సో స్వీటీ, ఇప్పుడు మనం దీన్నంతా మిక్స్ చేసేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసి మనం పైన మూత పెట్టేసుకున్నాం. ఓకే స్వీటీ, నాకు ఇంకొక హెల్ప్ కావాలి. ఏంటి? నాకు ఇంకొక కడాయి కావాలి. ఎన్ని కడాయిలు కావాలి నీకు? ఇప్పుడు నేను కర్రీ చేయాలి కాబట్టి నాకు ఇంకొక కడాయి కావాలి. ఓకే, డన్. మనం మరి ఇంకోసారి 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. వెల్లుల్లి, అల్లం కొంచెం వేసుకుందాం స్వీటీ. ఆనియన్స్ వేసుకుందాం.
బ్రొకోలీ వేసుకుందాం, కలర్డ్ క్యాప్సికమ్ వేసుకుందాం, నెక్స్ట్ టొమాటో వేసుకుందాం, అండ్ మెయిన్ సోయా చంక్స్. ఓ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నావు కదా? ఆల్రెడీ బాయిల్డే అవి అన్నీ వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. సో ఇది చక్కగా కుక్ అయిపోయినట్టుంది కదా? అవును. అండ్ తర్వాత ఇప్పుడు మనం టమాటో కెచప్ తీసుకున్నాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం, ఎస్, అండ్ గరం మసాలా అండ్ కర్రీ పౌడర్. సో ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఒక అరకప్పు వాటర్ వేసుకుందాం. నాకు వాటర్ ఇస్తావా స్వీట్? ఎస్. సో ఎంత వేసుకోవాలి వాటర్? ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం. ఓకే. సో దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది వాటర్ వేసిన తర్వాత టమోటాస్ మొత్తం మనకి మగ్గేంత వరకు మనం ఉడికించుకుందాం. ఓకే, మూత పెట్టేయాలా? యా, ఇది కుక్ అయి ఉంటుంది, చూసేద్దామా? ఓకే. మరి తర్వాత ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం. ముందు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండ్ అలాగే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. ఎస్. సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం నూడిల్స్ దాంట్లోకి తీసుకుందాం. ఓకే స్వీటీ, ఇప్పుడు మనం ఈ కర్రీని దానిపైన గార్నిష్ చేసుకుందాం. వేడి సోయా కర్రీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. సోయా కర్రీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, ఉడికించిన నూడిల్స్, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాల పొడి, కర్రీ పౌడర్, గరం మసాలా, బ్రోకలీ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు. సోయా కర్రీ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకుని ముందుగా ఉడికించుకున్న నూడిల్స్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో మరికొద్దిగా నూనె వేసుకుని అందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రోకలీ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, సోయా చంక్స్ వేసుకుని బాగా కలుపుకుని అందులో టొమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, కర్రీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకుని హాఫ్ కప్ వాటర్ పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న నూడిల్స్ ని వేసి దానిపై ఒక లేయర్ లాగా మనం తయారు చేసుకున్న సోయా కర్రీని కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సోయా కర్రీ నూడిల్స్ రెడీ. సోయా కర్రీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది స్వీటీ? అది దొరకండి. టేస్ట్ ఇట్. చలి స్పైసీగా ఉంది. నేను ఎప్పుడు నూడిల్స్ అంటే మొత్తం మిక్స్డ్ అట్లా తిన్నా కానీ ఇట్లా కర్రీ అండ్ నూడిల్స్ ఫస్ట్ టైం తింటాను. అండ్ ఈ వెరైటీ ఆఫ్ నూడిల్స్ చాలా డెలిషియస్గా ఉన్నాయి. ఎందుకంటే నూడిల్స్ ఫ్లేవర్ ఆల్రెడీ వెల్లుల్లి, అల్లం వేసేసరికి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ కర్రీ ఆల్రెడీ విత్ ఫుల్ ఆఫ్ వెజ్జీస్ అండ్ సూపర్ స్పైసీగా ఉంది కాబట్టి అదిరిపోయింది కాంబినేషన్. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీయెస్ట్ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ బాయ్. చూసారు కదా భవ్యశ్రీ చేసిన సోయా కర్రీ నూడిల్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. సో ఈ వెరైటీ ఆఫ్ కర్రీ నూడిల్స్ని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి.
ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.